ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచన భాగాన్ని చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఇస్సాకు గురించి మనం చూస్తున్నాం. ఇస్సాకు ఆ సంవత్సరము విత్తనము వేసి 100 ఫలం పొందెను. అతడిని దేవుడు గొప్పగా ఆశీర్వదించెను. అతడు దేవుని ఆశీర్వదించాడు గనుక అతడు గొప్పవాడాయను అని మనం చూస్తున్నాం. ఇస్సాకు విత్తనము వేసి ఏమయ్యాడట? గొప్పవాడయ్యాడట. అసలు ఇస్సాకు ఏం విత్తనం వేశాడు? ఏం విత్తనం వేస్తే ఇస్సాకు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు? 100 ఆశీర్వాదం ఆయనకు వచ్చింది. ఆ సంవత్సరము గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములు ఇస్సాకు ఎలా పొందగలిగాడు అనేటువంటి విషయాన్ని కనుక ప్రియులారా మనం గమనిస్తే, ఈరోజు ఈ నేటి ఉదయకాల సమయమందు నువ్వు కూలి పని చేస్తూ ఉండవచ్చు, ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు, వ్యాపారం చేస్తూ ఉండవచ్చు, ఏ పనులైనా చేస్తూ ఉండవచ్చు. నీ రాబడి అనేది, నీ కష్టాజితము అనేది ఆశీర్వదించబడడానికి ఈరోజు దేవుడు నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి ఇస్సాకు 100 ఆశీర్వాదం పొందాడు. నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో ఆశీర్వాదం పొందాలి అంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉన్నది. చూడండి ప్రియులారా, 126వ అధ్యాయము కీర్తనల గ్రంథం 126వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. చూడండి ప్రియులారా, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. కన్నీళ్లు విడుచుటనగా కన్నీటి ప్రార్థన చెయ్యుట. నువ్వు ఏ పని చేస్తూ ఉన్నావో ఆ పనిలో ప్రార్థన పూర్వకముగా, కన్నీటి ప్రార్థన పూర్వకముగా, పశ్చాత్తాప ప్రార్థన జీవితముతో నువ్వు ఆయన సన్నిధిలో గడిపినట్లయితే ప్రియులారా, ఆయన సన్నిధిలో నీ స్థితిని చెప్పినట్లయితే ప్రియులారా, నీ స్థితి 100 దీవించబడుతుంది. నీ పరిస్థితి 100 ఆశీర్వదించబడుతుంది. ఇస్సాకు కరువులో ఉన్నాడు, ఇస్సాకు ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇస్సాకు ఎడారిలో ఉన్నాడు, ఇస్సాకు వర్షాలు లేని కాలములో ఉన్నాడు, ఇస్సాకు భయంకరమైన మనుషుల మధ్యన జీవిస్తూ ఉన్నాడు. కానీ ప్రియులారా, ఇస్సాకు శత్రువుల ముందట ఇస్సాకును అభివృద్ధి పరచడానికి గల కారణం ఏంటంటే ఇస్సాకు ప్రార్థన పరుడు. ఆ ప్రార్థన పరుడు కన్నీటి ప్రార్థనతో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండగా ఆ కన్నీటి ప్రార్థన తనకు ఆశ్చర్యకరంగా మారిందనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అను ప్రియులారా, యబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నా పరిస్థితిని మార్చుము, ఏ కీడు దరిచేరకుండగా నా సరిహద్దులు విశాలపరచుము, నన్ను దీవించుము, నన్ను ఆశీర్వదించుము, నన్ను అభివృద్ధి పరచుమని యబ్బేజు ప్రార్థన చేస్తుండగా యబ్బేజు యొక్క కన్నీటి ప్రార్థన విన్న దేవుడు యబ్బేజు సరిహద్దులు విశాలపరుస్తూ ఉన్నాడు. యబ్బేజు ప్రార్థన విన్న దేవుడు యబ్బేజును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈవరే కావాల్సిన వాక్యం ఏంటంటే, దైవ జనాంగమా, నీ కన్నీటి ప్రార్థనే నీ జీవితానికి, నీ కన్నీటి ప్రార్థనే నీ రాబడికి, నీ కన్నీటి ప్రార్థనే నీ కుటుంబానికి అది గొప్ప ఆశీర్వాదం అనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నువ్వు కన్నీరు గార్చుచు విత్తుమని వాక్యం సెలవిస్తున్నది. యాకోబు ఏం చేస్తున్నాడట? రాత్రంతా కూడా దైవ సన్నిధానంలో ఆయన పాదాలు పట్టుకొని గోజాడుతూ ఉన్నాడు, కన్నీరు గారుస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించినే తప్ప నిన్ను విడువను అన్నాడు. ఆయన కన్నీటికి జవాబుగా ఆయన ఆశీర్వదించబడ్డాడు. ప్రియులారా, ఈ నేటి ఉదయకాల సమయమందు ఈ కన్నీటి ప్రార్థన నీకు సమాధానం తీసుకొస్తుంది. ఈ కన్నీటి ప్రార్థన నీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఈ కన్నీటి ప్రార్థన అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తూ ఉన్నది. ఈ కన్నీటి ప్రార్థన 100 ఫలం పొందేటట్లుగా చేస్తూ ఉన్నది. గనక ఈ కన్నీటి ప్రార్థన నీకు చాలా ప్రాముఖ్యమైనది. చూడండి ప్రియులారా, హిజ్కియా కన్నీళ్లతో ఆయన సన్నిధిలో వేడుకొనగా సకల ఆశీర్వాదములు, ఆరోగ్యం పొందాడు. ఈ ఉదయకాల సమయమందు ఆ కన్నీటి ప్రార్థన నీ జీవితంలో ఉందా? ఆ కన్నీటి ప్రార్థన నీ బ్రతుకులో ఉన్నదా? ఆ కన్నీటి ప్రార్థన నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో ఉన్నదా? అది ఉంటే గనక, ఈ కన్నీటి ప్రార్థన కనుక ఉంటే ఖచ్చితంగా ప్రియులారా నువ్వు 100 ఆశీర్వాదం పొందుతావు. కన్నీళ్ళు ఉట్టిగానే రావండి, మనం పశ్చాత్తాపడితే వస్తాయి. కన్నీళ్ళు ఉట్టిగానే రావండి, దైవ సన్నిధానంలో రోధిస్తే వస్తాయి. హృదయం పగిలిపోతే వస్తాయి. కనుక హృదయము పగిలి కొట్టుకొని కన్నీళ్లతో విరిగి నలిగిన హృదయముతో ఆయన పాదాల చెంత మనం మన పరిస్థితులన్నీ పెడదాం, కన్నీరు గార్చుదాం.
ప్రభువా నాకున్న సమస్య అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అయా అప్పుల సమస్యలు, అనారోగ్య రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇదిగో చేసే వ్యాపారం, చేసేటువంటి ఉద్యోగం, వచ్చేటువంటి రాబడి నువ్వు ఆశీర్వదించమని ఆయన సన్నిధిలో కన్నీరుగార్చి ప్రార్థన చేయి. అది నూరంతలుగా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఇస్సాకుకు అనుగ్రహించిన కృప ఈరోజు మనందరికీ ఆ వాక్యమిని అంగీకరించి ఆ కన్నీటి ప్రార్థన చేసి మనందరికీ ఆ త్రేక దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల నీకు వందనాలు, స్తోత్రాలు. ఎన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి ఇస్సాకు లాంటి నిరంతర ఆశను పొందడానికి సాయం చేయమని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి.